జిల్లా సహాధ్యక్షురాలు లీలా నా పేరు. మరి ఇప్పటిదాకా దాదాపుగా నెల రోజుల నుంచి బదిలీలు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది. ఇప్పటిదాకా షెడ్యూల్ విడుదల చేయలేదు. మరి దీనిలో భాగంగానే సర్ప్లస్ డెఫిషియెంట్ పోస్టులు మీకు చెప్తామని చెప్పారు. దానికి సంబంధించిన లిస్టులో ఇంకా క్లారిటీ రాలేదు. చాలాసార్లు అసోసియేషన్తో మీటింగులు జరిగినాయి, కానీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది. గతంలో 7 రకాల పాఠశాలలు అయితే ఇప్పుడు 9 రకాల పాఠశాలలు అయినాయి తప్పితే ఏ టీచర్ కూడా సాటిస్ఫాక్షన్తో లేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అనేవి మా ఉద్యోగంలో ఒక భాగం. అలాంటి ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలని అనుకున్నాము. గతంలో మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి అని అడిగాము. 21లో బాగా ధర్నాలు చేస్తాం. అయినప్పటికీ వెబ్ కౌన్సిలింగ్ అన్నారు. మీ ఇష్టం వచ్చిన స్థానాలు పెట్టుకోమంటున్నారు. మా ఇష్టం వచ్చినవి కాదు కదా, ఇప్పుడు ఏం పెట్టుకోవాలో ఏం జరుగుతుందో అనేది ఒక క్లారిటీ లేదు. మరి 117 జీవోను రద్దు చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 3, 4, 5 తరగతులను తీసుకొచ్చి హై స్కూల్లో కలిపారు. ఇప్పుడు రద్దు చేస్తున్నాం అని రద్దుకు సంబంధించింది ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పి ఆ తరగతులను వెనక పంపించడం జరిగింది. మాకు సంబంధించి మా పాఠశాల అయితే పెనగంచిపురం గర్ల్స్ హై స్కూల్ అయితే పిల్లలు అసలు మేము వెళ్ళం టీచర్ గారండి ఈ స్కూల్ నుంచి, ఆయన పేరెంట్స్ మాతో గొడవ పడితే, బాబు ఇది గవర్నమెంట్కి సంబంధించిన రోలు చాలా వ్యతిరేకత వచ్చింది సార్, అలాంటి వ్యతిరేకతను మేమేం చేయలేని పరిస్థితి. అంటే చూడండి, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, పిల్లల్ని తెచ్చుకోవడం పోయి పిల్లల్ని తీసుకెళ్ళి వేరే స్కూల్కి అప్పచెప్పడం. అట్లాగే యూపీ స్కూల్స్ ఉన్నాయనుకోండి, యూపీ స్కూల్స్లో ఉన్న పిల్లల్ని కూడా పక్కన ఉన్న హై స్కూల్స్ కలపడం. 9 రకాల పాఠశాల అనే పేరుతో అదొక రకం ఒక పేరు పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కలిపితే ఒక మంచి స్కూల్ని డిస్టర్బ్ చేయడమే కదా. అక్కడ ఉన్న పిల్లల్ని కలపడంతో పాటుగా అక్కడ ఉన్న పోస్టులు కూడా సర్ప్లస్ కింద చూపించి మరి మమ్మల్ని అందరినీ కూడా గాడిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అసలు ఏం తెలియదు. ఇంకా డిఓ పూలు అంటున్నారు, కాసేపు డిఓలకి క్లారిటీ లేదు. డిఓలకు ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. పైనుంచి ఏది వస్తే వాళ్ళు చేస్తారు తప్పితే వాళ్ళు కూడా క్లారిటీ లేదు. సో ఈ రకమైన పరిస్థితి వస్తే దీనికి తోడుగా మొన్న మీ పాఠశాలని పర్యవేక్షిస్తాం స్పెషల్గా ఇచ్చారు. పర్యవేక్షణ అనేది ఎప్పుడు మాపై ఉంటుంది, దాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ అవసరం లేదు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో పర్యవేక్షణ పేరుతో మా మీద చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. బీఆర్టీసీ రోడ్లో ధర్నా చేస్తామని చేశామని పోరాటాలు. సో దానిలో భాగంగానే పర్యవేక్షణ చేస్తాము. మీకు ట్రాన్స్ఫర్ సంబంధించి మేము ఒకటి అడిగితే వాళ్ళు వేరే రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మాకున్న ఇవాళ ధర్నాకు సంబంధించి మరి యూపీ స్కూల్స్ని కొనసాగించాలి, 117 జీవోను రద్దు చేయాలి. మరి ఉపాధ్యాయులందరికీ కూడా వెంటనే ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ ఇచ్చి తగు పాఠశాలలో వారిని నియమించాలి. లేదంటే ఈ ధర్నా ఉధృతం అయ్యి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి దారితీస్తూ చెప్పండి. విద్యా వ్యవస్థ ఉంది అంటే మేము అనుకున్నది జరిగింది అని అనిపిస్తుంది సార్. అంటే కొంతవరకు ఎప్పుడు అనుకున్నామంటే పర్యవేక్షణ విధానంలో మార్పు వచ్చింది, పర్వాలేదు అనుకున్నాం. కానీ మొన్న చూసిన ఒక మెసేజ్ వైరల్ అయింది. సో స్పెషల్గా చెప్పా కదండి, పర్యవేక్షిస్తాము, రాబోయే రోజుల్లో అక్కడే ఉంటాము, పలానోళ్ళు వస్తారు. పర్యవేక్షణ అనేది ఎప్పుడు ఉందండి. 5 సంవత్సరాల సర్వీస్, మాకు 27 సంవత్సరాల సర్వీస్లో ఎవరో వస్తారని పర్యవేక్షిస్తారని మేము పాఠశాలకు వెళ్ళలేదు. సమయపాలు ఎన్ని మామూలుగానే ఉంటాయి. అంటే మనం అడిగేది ఒకటైతే ఒక రకంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ పాఠశాలకు సంబంధించిన అందరం కూడా పనిచేస్తామండి. మేము అనుకున్న డిమాండ్స్ మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్థికపరమైనది ఎలాగో జరగట్లా. మీరు అడిగారు ఇప్పుడు డిఏకి సంబంధించి, పిఆర్సీకి సంబంధించిన కమిషన్ వేయలేదు, మాకు రావాల్సిన డిఏలు రాలేదు, ఏదో జీతం అయితే వస్తుంది ప్రస్తుతం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆర్థికపరమైన డిమాండ్లు పెట్టాము, అవి కొంతవరకు నెరవేరాయని అనుకుంటున్నారు. కొంతవరకు మేము చేయబట్టి ఇలాంటి ధర్నానే యూటీఎఫ్ ధర్నా చేయబట్టే ఆ మధ్యలో కొన్ని బకాయిలు నుండి విడుదల చేశారు. తర్వాత ఇంకేమి రాలేదు, అలాంటివి ఉండి. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా మా మధ్యన ఉన్నది ఏంటంటే ట్రాన్స్ఫర్స్. దీనికి ఏమి ఆర్థికపరమైనది ఏమీ లేదండి. ట్రాన్స్ఫర్ అంటే కోరుకున్న చోటికి వెళ్ళడమే. సో దాంట్లో కూడా ఈ రకమైన ఇబ్బందులు పడతాం. యాప్ అంటే అన్నీ కలిపి ఒక లీప్ యాప్ అని చెప్పి ఒకటి పెట్టారు సార్. అది ఇంకా ప్రస్తుతం ఇంకా అంత పూర్తిగా ప్రాసెస్లోకి రాలేదు. రోజు అప్డేట్ అవుతుంది. మరి ఇంకా తర్వాత చూడాలి అది ఎలా ఉంటుంది.